హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ రవ కేక్ అంటే క్రీమ్లు అవి వేసి కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఈ కేక్ని చాలా సార్లు చేసి ఫెయిల్ అయ్యాను అనమాట. అందుకే ఇంతవరకు పర్ఫెక్ట్ రెసిపీని అయితే ప్రజెంట్ చేయలేదు. ఈ వీడియో మీరు చూసినట్లయితే పక్కా కొలతలతో చిన్న టిప్స్ తోటి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు పర్ఫెక్ట్గా ఎంత పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా సరే స్పాంజీ అండ్ పర్ఫెక్ట్ రవ కేక్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు పర్ఫెక్ట్ రవ్వ కేక్ని అవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మీరు చివరి వరకు చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పోదామా? దీనికోసం ఇక్కడ నేను ఒక చిన్న టీ కప్ తీసుకున్నాను అనమాట. ఈ కప్పుతో 1.5 కప్పుల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ 1.5 కప్పుల రవ్వని చిన్న మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేయాలన్నమాట. ఇంకా చిన్న రవ్వలాగా అవ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న అదే కప్పుతో 1 కప్పుడు పంచదారని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పంచదార పొడిని కూడా అదే మిశ్రమంలో వేయాలి. ఇక్కడ 1 కప్పు పాల పొడి కానీ మైదా పిండి కానీ అలాగే గోధుమ పిండి కానీ ఏవైనా సరే 1 కప్పు కొలుచుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పాల పొడి ఉంది మా ఇంట్లో, సో పాల పొడి వేస్తున్నాను. పాలపొడి వేసిన తర్వాత 1 కప్పు నూనె తీసుకోవాలి. నూనె బదులుగా మనం కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఏదైనా స్మెల్ లేని ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు అందులోనే 1/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోవాలి. ఇవి ఫ్రిడ్జ్లో తీసినవి మాత్రం అసలు వేయకూడదండి. అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి కానీ వేసుకొని ఈ పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పాలు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలిపి ఖచ్చితంగా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ 1 గంట అయ్యేలోపుగా మనం అవన్నీ రెడీ చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఇలాంటి స్టాండ్ ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతుకున్న గ్యాస్ కట్టు విజిల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం బౌల్ ఏదైనా ఉంటే తీసుకోండి. అడుగు ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలన్నమాట. దీని బదులు స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు. అది కుక్కర్లో పట్టేలాగా చూసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ టిన్లో చేస్తున్నాను. దానికి అడుగంతా నూనె రాసేసి మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే మైదా కానీ గోధుమ పిండితో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. 1 గంట అవుతుంది అనగా మనం ఒక 10 నిమిషాల పాటు ప్రెషర్ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపుగా ఒక చిన్న ప్యాకెట్ ఈనో తీసుకోవాలి. ఈనో ఎక్కడైనా దొరుకుతుందండి. బాగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా ఈనో దొరుకుతుందన్నమాట. లేదంటే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి. వాటి బదులుగా నేను ఈనో పౌడర్ వాడుతున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వాడుకోవచ్చు. 1 గంట అయిన తర్వాత రవ్వను చూస్తే మనకి చక్కగా నాని ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం పట్టలేదండి. ఒకవేళ మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఒక చిన్న ప్యాకెట్ ఈనో పొడి వేసేసి జల్లించుకొని వేసుకోవాలి. ఈనో పౌడర్ యాక్టివేట్ చేయడానికి 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. అంటే జాగ్రత్తగా కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇలా మీరు కలిపితే మీకు చక్కగా ఫ్లఫీగా అనేది కేక్ వస్తుంది. ఇలా కలుపుకొని చూస్తారు కదా, ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో కానీ లేదంటే బౌల్లో కానీ వేసేసేయాలి. వేసిన తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ కేక్ టిన్ మీద మీరు టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకో. 10 నిమిషాలు హీట్ అయిన ప్రెషర్ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి మీరు ఆల్రెడీ కేక్ బ్యాటర్ నింపి పెట్టుకున్న కేక్ టిన్ పెట్టేసి మజ్జిగ పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు అస్సలు ఓపెన్ చేయకూడదు అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కగా బేక్ చేసుకో. 20 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసి మీరు గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు కేక్ 40 నిమిషాలు అయితే పట్టిందండి నాకు ఇక్కడ. మళ్ళీ మూత పెట్టేసి మరొక 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు 40 నిమిషాలు పట్టిందండి. మీడియం ఫ్లేమ్లోనే నేను బేక్ చేశాను అనమాట. చూసారు కదా, 40 నిమిషాలు అయిన తర్వాత చాకుతో చెక్ చేసినట్లయితే మీకు పిండి అసలు అంటుకోకూడదు అనమాట. మధ్యలో బేక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అలా మీకు ఒకవేళ పిండి అంటుకుంటే మరొక 5 నిమిషాల వరకు బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టిన తర్వాతే మనం చల్లారబెట్టుకోవాలి.
మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టే చల్లారబెట్టుకోవాలి. ఇలా అయితే మనకి కేకు చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది. ఒక అరగంట వరకు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ కేక్ని ప్రెషర్ కుక్కర్లో నుండి బయటకు తీసేసి ఒకసారి చాకుతో ఈ విధంగా సైడ్స్ అంతా స్క్రాప్ చేయాలి. చూసారు కదా, మనకి చూస్తేనే తెలుస్తుంది కేక్ చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగా పొంగింది, చాలా ఫ్లఫీగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంతేనండి, ఈ కేక్ని ఒకసారి బయటకు తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ రెడీ అయిపోయింది. అది కూడా ఓవెన్ లేకుండా. ఒకవేళ మీరు ఓవెన్లో చేయాలంటే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీ హీట్ ఓవెన్లో 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. అంతే, ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం ఈ రెసిపీని మాత్రం 2-3 సార్లు నేను ఫెయిల్ అయ్యానండి. అందుకని నేను చాలా నేర్చుకొని కొన్ని టిప్స్ తోటి ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.